ప్రఖ్యాత గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కుమార్తె దేశ ప్రఖ్యాత న్యాయవాది అన్న పేరుతో ఒక పత్రికలో వార్త ఎప్పుడో వచ్చింది. దీని గురించి రాజశేఖర్ రెడ్డి మున్నేపల్లి గారి ఫేస్బుక్లో మంచి వ్యాఖ్యానం ఉంది. ఒక్కసారి ఆలోచించండి. వీరప్పన్ కుమార్తెను చర్చి దత్తత తీసుకుని ఉంటే ఆమెను క్రైస్తవ సన్యాసిని చేసి ఉండేది. ఒక గిరిజనుడు ఆమెను దత్తత తీసుకుని ఉంటే ఆమెను 12 మంది పిల్లలకు తల్లి చేసి ఉండేది. ఒక వామపక్ష ముఠ ఆమెను దత్తత తీసుకుని ఉంటే ఆమెను వీధుల్లో లైంగిక దాడిలో చేర్చేది. కానీ ఈ కుమార్తె అదృష్టవంతురాలు. ఆమెను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అపఖ్యాతి పాలైన గంధపు చెక్క స్మగ్లర్ వీరప్పన్ అనాథ కుమార్తెను తన సొంత కుమార్తెలాగా పట్టుకుని అపఖ్యాతి పాలైన గంధపు చెక్క స్మగ్లర్ కుమార్తెను ప్రసిద్ధ న్యాయవాదిగా చేసింది, నిర్మిస్తుంది. సంఘను అప్రతిష్టపాలు చేసిన వారు క్షణాల్లోనే తుడిచిపెట్టుకుపోయారు. సంఘను నిర్మూలించాలని కలలు కన్న వారు కూడా కొద్దిసేపటిలోనే తుడిచిపెట్టుకుపోయారు. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్.